న్యూస్ చూస్తున్నా మరో లిస్టును విడుదల చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే 3 సార్లు లిస్టును విడుదల చేశారు. లిస్టు విడుదల నేపథ్యంలో సిట్టింగ్లు సీఎంఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. దీంతో సీఎంఓ కార్యాలయం నిండిపోయింది. ఈ లిస్టులోనైనా తమ పేరు ఉంటుందో లేదోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. మరో లిస్టును విడుదల చేసేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే 3 సార్లు లిస్టును విడుదల చేశారు. లిస్టు విడుదల నేపథ్యంలో సిట్టింగ్లు సీఎంఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. దీంతో సీఎంఓ కార్యాలయం నిండిపోయింది. ఈ లిస్టులోనైనా తమ పేరు ఉంటుందో లేదోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇక వైసీపీ రిలీజ్ చేయనున్న లిస్టుపై మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇప్పటికే వైసీపీ పార్టీ అయితే 3 లిస్టులను అయితే విడుదల చేసింది. ఇక తర్వాత నెక్స్ట్ జాబితాకైతే సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో ఈ జాబితా ఎప్పటి వరకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది? హలో కోటేశ్వరరావు చెప్పండి, జాబితా ఎప్పటి వరకు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది? శాలిని, ఇప్పటికే మరి వైసీపీ అధిష్టానం 3 జాబితాలు అయితే మరి విడుదల చేసింది. మరో జాబితాకి అయితే కసరత్తు జరుగుతుందని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లోనే ఈ రోజు కానీ రేపు కానీ మరో 4వ జాబితా వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరి తాడేపల్లిలోని సీఎంఓ కార్యాలయంలో కసరత్తు అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ 3 జాబితాల్లో లేని పేర్లు ఎవరైతే ఉన్నారో వారైతే మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఇతర వైసీపీ నాయకులు కానీ మరి జగన్ ను కలుసుకునేందుకు ప్రత్యక్షంగా కొంతమంది మన సీఎంఓ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కూడా ఇప్పుడు చూస్తున్నాము. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే మరి ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నారని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 3 జాబితాలలో దాదాపు 59 మంది ఇన్ఛార్జీలను అయితే కొత్తగా నియమించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 50లో 59 50 శాసనసభ నియోజకవర్గాలు అయితే 9 లోక్సభ నియోజకవర్గాలకు మరి ఇటు ఈ విడుదల కొత్త జాబితా విడుదల చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాత్రి రీసెంట్ గా చూసుకుంటే 3rd జాబితా 21 మందితో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు దాని ప్రకారం చూసుకుంటే సామాజిక న్యాయమే మరి కొలమానంగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి, ఈసారి వైసీపీ ఉండబోతుందని కూడా ఆయన పెద్ద ఎత్తున చెప్తున్న నేపథ్యంలో మరి సామాజిక న్యాయం కోసం ఆయన మరి ఈ 3 జాబితాలను మరి విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 50 శాసనసభ సమన్వయకర్తలకు సమావేశం విడుదలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే బీసీలకు పెద్ద ఎత్తున మరి ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు రాష్ట్రంలో మరి ఈ ప్రజల జనాభా ప్రాతిపదికన చూసుకుంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈసారి అడుగులు వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓసీలకు సంబంధించినటువంటి కొన్ని సీట్లను కూడా ఈసారి బీసీలు నిలబెట్టారు. అంతేకాకుండా మైనారిటీలకు ఇచ్చారని కూడా మనకు ప్రధానంగా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలకు సంబంధించి 50 నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలను అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 50 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిలో మనం ఒకసారి చూసుకుంటే బీసీలకు 16 నియోజకవర్గాలు అయితే నియమించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించి దాదాపు 14 స్థానాలను వారికి కేటాయించారు. మైనారిటీలకు సంబంధించి 4 కేటాయించగా ఎస్టీలకు 3 నియోజకవర్గాలు అయితే కేటాయించారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఓసీలకు దాదాపు 13 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈసారి ఏదైతే ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన ప్రజాభిప్రాయ ప్రాతిపదికన సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా నెలకొల్పాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మహిళలు యువతకు కూడా పెద్దపీట వేయాలి ఖచ్చితంగా కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే యువతకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. వైసీపీ ఈసారి ఏదైతే భవిష్యత్తు రాజకీయాలలో భవిష్యత్తులో మరి జగన్ మోహన్ రెడ్డి ఒక టీం అయితే యువతకు సంబంధించిన ఒక టీం అయితే సిద్ధం చేసుకుంటున్నారని కూడా మనకి ఇప్పటికే తెలుస్తుంది. గత 2వ జాబితాకి సంబంధించి చూసుకుంటే 27 మంది సంబంధించినటువంటి జాబితా వచ్చింది. 27 మందిలో దాదాపు
ముఖ్యంగా చూసుకుంటే 5గురికి యువకులకి ముఖ్యంగా వారసులకి మరి ఇందులో భాగంగానే మరి జాబితాలో చోటు కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మూడవ జాబితా అయితే 15 శాసనసభ నియోజకవర్గాల్లో మరి కొత్త మరి నూతన ఇన్ఛార్జీలను అయితే నియమించారు. లోక్సభకు సంబంధించి 6గురిని అయితే నియమించారు. ఈ మూడవ జాబితాలో కూడా పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపీట వేశారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించి 5 నియోజకవర్గాలను కూడా మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా అయితే ఈ జాబితాలో వచ్చేసి ఏ సెగ్మెంట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే ఇదే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు సామాజిక దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కసరత్తు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే గతంలో ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు మామూలుగా చూసుకుంటే గతంలో 7 శాసనసభ స్థానాల్లో 5 చోట్ల అయితే మరి గతంలో 7 చోట్ల ఓసీలకు సంబంధించినటువంటి టికెట్లను తీసుకొచ్చి ఈసారి 5 చోట్ల అయితే బీసీలకు కల్పించారు, 2 చోట్ల మైనార్టీలకు ఇచ్చారు. ఇదే మనకి ప్రాతిపదిక తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక మీద న్యాయ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మనం ఈసారి ఎన్నికల్లో న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో దానికి నిదర్శనంగానే తెలుస్తుంది. అగ్రవర్ణాలకు సంబంధించి కానీ ఓసీలకు సంబంధించి కానీ చెప్పండి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. రాజారెడ్డి మోడలు ప్రియా అర్జున్తో కలిసి జగన్ ని కలవబోతున్నారు. సంబంధించినటువంటి